ఒక చిలుకకు చీరలెందుకు అరే ప్రేమ ఉంటే చాలు నంట డబ్బు గిప్పులెందుకంట పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లి. అందుకే చెప్తారు సేవ్ ద నేచర్ సేవ్ యువర్ ఎర్త్ అని. రోడ్లకి అడ్డం వస్తున్నాయని చెట్లను నరికేస్తారు, 3-4 మోటార్లు వేసేస్తారు, నీళ్లు తోడేస్తారు. పెళ్ళానికి కోపం వస్తే మహా అయితే వంట పాడవుతుంది. అదే భూమికి మండిందా ప్రళయాలే హుదూద్లే ఇంకా బోల్డన్ ఉన్నాయి, నాకు తెలీదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలా పంట సేలు పెరగాలి ఓయమ్మలాలు పాలి పుస్తెలమ్ముకుని అప్పు తీర్చుకుంటివో వల 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 ఏడ్చుకుంటూ వలసెళ్ళిపోతివో చరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో పంటలు చేతికొస్తే పండుగ చేద్దామునో భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్. నీ ఇల్లు బంగారం కాను. పవర్డ్ బై విజయలక్ష్మి డీరమినపూర్లు, వైప్ ఆఫ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఓకే, సో లక్ష్మి వచ్చేసారు చక్కని పాటపై. మరి వీళ్ళకి పడుచులు ఇచ్చేదా? ఈరోజు ఆడపిల్ల లక్ష్మి కూడా వచ్చేసారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, వీలైతే మన భూమిని ప్రేమిద్దాం, కాపాడుకుందాం. మహా అయితే తిరిగి పూలు పళ్ళు ఇస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నావో నాకు తెలుసు అనసూయ. ఈరోజు భూమి దినం కదా. కనయ్య ఇంకేదో దినవన్లే, హ్యాపీగా ఎర్త్ డే అనొచ్చుగా. ఏంటి డెత్ డేనా? డెత్ డేనా? డెత్ డేనా? ఎర్త్ డే గుర్తించకపోతే అదే అవుద్ది, డెత్ డేనే అవుద్ది మనందరికి. ఎర్త్ డే ఓకే ఓకే అంటే భూమి రోజు. ఇప్పుడు ఇంట్రొడక్షన్స్ చెప్పేసుకుందాం. నా పేరు సుష్మిత, నేను వరంగల్ నుంచి వచ్చాను. హాయ్ సుష్మిత, ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్, నా పేరు శ్రీదుర్గ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, హాయ్ శ్రీదివ్య, నువ్వే చేస్తుంటావు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, తర్వాత థర్డ్ ఇయరా? కాదు, మరి నాది జస్ట్ ఇంటర్ కంప్లీట్ అయింది. ఏయ్ బేబీ, నువ్వు పేరు చెప్పు. నా పేరు మనీషా. మనీషా, ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇలా 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 వచ్చింది అనమాట ఆర్డర్. ఓకే, మొత్తానికి మీరైతే చదువుకుంటున్న అమ్మాయిలు అనమాట. కాలేజీ స్టైల్. మరి మీ స్టైల్లో ఈ రోజు బోల్డంత బంగారం గెలుచుకుని మీ ఇంటిని బంగారం చేసుకోవడానికి రెడీయా? రెడీ. సూపర్. అయితే మరి గేమ్ మొదలు పెడదామా? Yes. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యు. Thank you. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దాని బాడీ. ఓకే, సో మనం గేమ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవాలనుంది, మీ సైడ్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో అని. ఓకే, వింతల్లో ఇదో వింత అని ఎప్పుడు అనిపిస్తుంది? నా బాయ్ ఫ్రెండ్ కి 2 అమ్మాయిలు ఉండడం వింత, వాళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు ఉండడం వింతలో వింత. నా తల్లే, వింతల్లో వింత నిజంగా సుష్మిత. నెక్స్ట్, మహేష్ బాబు సినిమా మూవీకి వెళ్ళి మహేష్ బాబు ఉన్నాడు అనుకోవడం వింత, ఆ సినిమాలో వాయిస్ ఓవర్ కావడం వింతలో వింత. మహేష్ బాబు గారిని బాగా చెప్పి తీరా చూస్తే గొంతు తప్ప ఏం కనిపించలేదు ఆయన. పాపం, వింతల్లో వింత నిజంగా. సరే నెక్స్ట్, నేను ఏరోప్లేన్ లో వెళ్ళడమే ఒక వింత, అది పొలం నుంచి వెళ్ళడం వింతలో వింత. పొలంలో నుంచి వెళ్తే కాళ్ళు ఎరగొడతారు అక్కడ వాళ్ళు. సరే, మరి ఈ రోజు 33 గ్రాముల బంగారం మాక్సిమం మీరు గెలుచుకుంటే అది నిజంగా వింత అవుద్ది.
27 గ్రాముల బంగారం ఇక్కడ ప్రత్యక్షంగా, మరి 6 గ్రాముల బంగారం SMS ద్వారా పరోక్షంగా ఇంట్లో కూర్చొని ఆడుతున్న లక్ష్మి కోసం. సో వింతల్లో వింత ఈ ఎపిసోడ్ అని నేను చెప్పుకోవాలి, అలా ఆడండి ఓకే. అలాగే ఈ వింతలకు తోడుగా నా దగ్గర 2 వింతల్లో వింతలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఈ రోజు శనివారం అవడం, ఈ రోజు వీకెండ్ లక్ష్మి కోసం ఎంత బంగారం ఉందో నేను చెప్పాలి కదా. వింతలో వింత 6 గ్రాముల బంగారం మాత్రమే ఉంది. లాస్ట్ వీక్ ఏమో 89 గ్రాముల బంగారం, ఈ రోజు కేవలం 6 గ్రాముల బంగారమే వీకెండ్ లక్ష్మి కోసం ఉంది. మరి ఈరోజు నేను SMS క్వశ్చన్ కూడా అడుగుతానమాట. ఎవరైతే లాస్ట్ వీక్ 29 గ్రాముల బంగారం గెలుచుకున్నారో ఆ బంగారు లక్ష్మి, ఆ బంగారు వీకెండ్ లక్ష్మి మన ఎపిసోడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది ఈరోజు. ఎవరు గెలుచుకున్నారబ్బా అని అందరికీ చూడాలని ఉంటుంది కదా. సో ఈ వింతలో వింత ప్లాన్ చేసాం, బట్ కొంచెం వెయిట్ చేయాలి. మరి మీరు గేమ్ ఆడదాం ఫస్ట్ ఓకే. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ముందుగా సుష్మిత నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. పాడవే సుష్మిత. గుచ్చి గుచ్చి చూపులతో పాడు, తెలీదా? ఇదిగో ఇదిగో. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మరే హాయ్, గుండెల్లో గుల్ల చేసి జారకే మరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోని పోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మరే హాయ్. ఓకే, సో ఇప్పుడు ఎంత ఎక్స్ప్రెషన్స్ తో పాడావో ఇదే గనక రైట్ అయితే గనక నువ్వు అదే ఎక్స్ప్రెషన్స్ తో డాన్స్ చేయడానికి రెడీయా? ఐ డేర్ యూ. సూపర్. అయితే రైట్ ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. చాలా చక్కని స్టార్ట్ తో, ఫుల్ ఆఫ్ ఎంతూజియాజం తో, బోల్డ్ అంత జోష్ తో స్టార్ట్ చేసింది సుష్మిత. మరి నెక్స్ట్ శ్రీ దుర్గా, రెడీయా? రెడీ. ఆల్ ది బెస్ట్. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. నీకోసమే పాప పాట. నువ్వేమేసుకొచ్చావు? ఎర్రకోక పచ్చరైక చిత్తుకొచ్చిందిరో చిన్న పాప, అయ్యో బాబో ఆగలేక కన్నె కొట్టిందిరో కన్నె పాప, కౌగిలే ఇచ్చుకో కన్ని చేరుకాడా. తర్వాత సంథింగ్ ఇచ్చుకో సంథింగ్ కాడా. ఐ థింక్ రైట్ అనుకుంటా. సో ఎర్రకోక పచ్చడి చుట్టుకొచ్చిందిరో చిన్న పాప, తర్వాత చెప్పింది ఆగలేక కన్నే కొట్టిందిరో కన్నె పాప. ఆ తర్వాత కన్నె పాప కౌగిలే అన్నావు కదా. ఓకే, ఐ థింక్ యువర్ రైట్, బట్ లెట్స్ సీ ద రైట్ ఆన్సర్స్. ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప, అయ్య బాబోయ్ ఆగలేక కన్నే కొట్టిందిరో కంటి పాప, హే కౌగిలే ఇచ్చుకో కంది చేను చాడా. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప, అయ్య బాబోయ్ ఆగలేక కన్నే కొట్టిందిరో కంటి పాప. హే కౌగిలే ఇచ్చుకో. మనీషా, నువ్వు కూడా గ్రామ్ బంగారం గెలిచేసుకోవాలి. ఆల్ ది బెస్ట్ యూ. అండ్ నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఆట కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెలుగు బీటు కావాలా, ఆట కావాలి, పాట కావాలి, గాజు ఎక్క సెంటర్ లో ఫ్లాట్ కావాలి. ఆహా, ఫ్లాట్ కావాలా? అలా అడిగితే ఇచ్చేస్తారా మరి? ఏమో. పక్కా షోరా? మళ్ళీ పాడు. ఆట కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెలుగు బీట్ కావాలా, ఆట కావాలి, పాట కావాలి, గాజు అక్క సెంటర్ లో ఫ్లాట్ కావాలి. ఓకే, ఐ థింక్ ఆల్ ఆర్ రైట్, బట్ లెట్స్ సీ కన్ఫర్మేషన్ కోసం రైట్ ఆన్సర్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఆట కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కావాలా, ఆట కావాలి, పాట కావాలి, రాజువాక సెంటర్లో ఫ్లాట్ కావాలి. వెరీ వెల్. ఆట కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కావాలా, ఆట కావాలి, పాట కావాలి, రాజువాక సెంటర్లో ఫ్లాట్ కావాలి. ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ, మానేది కాదు అది నా ఓకే, సో ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్
బంగారం గెలిచేసుకున్నారు. నెక్స్ట్ ఛాన్స్ లో కూడా గెలిచేసుకుంటే పోతుంది డ్రాప్ బాక్స్. రెడీయా మరి? సుష్మిత నీ కోసం పల్లవి ఆన్ స్క్రీన్. పాడవే. నిన్ను రోడ్డు మీద చూసిన కళ్ళగా ఎత్తు, నిన్ను రోమయ్య ని మారిన దిలగా ఎత్తు. నాకు డాష్ నా పుట్టుకొచ్చి సగ్గా ఇత్తంట. ట్రై చేయి మళ్ళీ ఫస్ట్ నుంచి పాడుతుంటా. నిన్ను రోడ్డు మీద చూసిన దిలగా ఎత్తు, నన్ను రోమయ్యగా మారిన దిలగా ఎత్తు. నాకు ఎక్కడో ఏదో పుట్టుకొస్తుందంట. నాకు ట్రై తగ్గా అయితే ఎక్కడ పుట్టుకొస్తుందంట? అయ్యో లాస్ట్ 10 seconds. సుష్మిత ట్రై లాస్ట్ బ్లాంక్ ఏంటి? అది డాష్ కాదు బాసు. అది ప్రేమ కాదు బాసు అంటావా? ఓ నాకు తెలిసి అది ప్రేమ కూడా కాదనుకుంటా. నాకు గుండెల్లోన్న పుట్టుకొచ్చే సగాయితో అది ప్రేమ కాదు అది భామ కాదు బాసు. సరే రైట్ ఆన్సర్స్ చూద్దాం. నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు, నిన్ను రొమ్మియోగ మారినది లగ్గాయిత్తు, నాకు గుండెల్లో నా పుట్టుకొచ్చే సెగాయిత్తు, అది భామ కాదు బాతు. చూసావా? సారీ బా, నీ గ్రామ్ బంగారం డ్రాప్ బాక్స్ లో. ఫస్ట్ రౌండ్ లో ముగ్గురు తలో గ్రామ్ బంగారం అని అనే లోపే 4 గ్రామ్ బంగారం డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోయింది. సో అందరూ ఓపెనింగ్ చేసుకున్నారు అకౌంట్లు. నీ దీంట్లో తగిలింది. నా దిష్ట వచ్చి నా దిష్టి కల్లానే. ఓకే అండి, సారీ. వచ్చి సారీ మనలో మనకు నో సారీ నో థ్యాంక్స్. వీఆర్ ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ శ్రీధర్ గారు నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. పాడవే దీని పాట. సౌందర్య రాశి నా ముందుకు వచ్చింది కనువింది చేసి. ఏ డాష్ లోకాల సౌందర్య రాశి? ఏ లోకాల? ఆకాశ లోకాల సౌందర్య రాశి నా ముందుకు వచ్చింది కనువింది చేసి. ఏ ఆకాశ లోకాల అని సౌండింగ్ బాలేదే, అలా లేదనుకుంటా. నా ముందుకు వచ్చింది ఐ థింక్ రైట్. నీలి మేఘాలు. సౌందర్య రాశి ఎక్కడి నుంచి వస్తుంది? స్వర్గ. చెప్పు. ఏ స్వర్గం. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి అని నేను అనుకుంటున్నా. కరెక్ట్ అంటావా? కరెక్ట్. మరి ఎందుకు చెప్పలే ఇందాక? టైం అయిపోయిన తర్వాత కొడుతున్నావు కానీ. రైట్ ఆన్సర్ చూపించండి ప్లీజ్. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచి. సో నువ్వు మిస్ అయిపోయిన గ్రామ్ బంగారం డ్రాప్ బాక్స్ లో. ఏంటి ఇప్పుడు నువ్వు కూడా ప్రిపేర్ అయిపోతావా ఏంటి? లైన్ గా ఇందాక అందరు గెలుచుకున్నారు, ఇప్పుడు లైన్ గా డ్రాప్ బాక్స్ లో వేస్తున్నారు ఏంటో. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. మనీషా వాళ్ళని ఫాలో అవ్వకు, ట్రెండ్ సెట్ చేయి. 2వ గ్రామ్ బంగారం కూడా నువ్వే గెలుచుకో. ఆల్ ది బెస్ట్. మనీషా కోసం పల్లవి ఆన్ స్క్రీన్. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినవే గుండెలోన గోల హాట్ 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 మెక్సికన్ చక్కీలా. చిక్కినావే పాడు, నేనేం అనుకోను. నాకు అంతే వచ్చుగా. చిక్కినావే చిన్న నాటి ఫ్యాంటసీలా. తగ్గదిన పోతుంది. ఓకే రైట్ ఆన్సర్స్ అనుకుంటాను, బట్ లెట్స్ కన్ఫర్మ్. రైట్ ఆన్సర్స్ ప్లీజ్. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. సూపర్. ట్రెండ్ సెట్ చేసావా ఈ రౌండ్ లో? థ్యాంక్ యూ. పాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా, ఈ స్మైలే లవ్ సింబల్. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియా. వెల్ ప్లేడ్ మనీషా. సో ఈ రౌండ్ లో రావాల్సిన 2 గ్రాముల బంగారం మొత్తం
అంటే తలో 2 గ్రాముల బంగారం కాబట్టి మనీషా తన 2 గ్రాముల బంగారం సొంతం చేసుకుంది. మిగతా ఇద్దరు ఒక్కొక్కటి తలో ఒకటి గెలుచుకుని బ్యాలెన్స్ డ్రాప్ బాక్స్కి ఇచ్చేశారు. సో ఒకసారి చూసేద్దామా ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో. ఓకే, సో డ్రాప్ బాక్స్ లో 2 గ్రాముల బంగారం ఉందని మనం ఆల్రెడీ చూపేసుకున్నాం. రైట్ నౌ ఫస్ట్ రౌండ్ బంగారం ఇలా డిస్ట్రిబ్యూట్ అయింది. మరి ఫస్ట్ రౌండ్ SMS క్వశ్చన్ ఏంటో కూడా చూసేద్దామా. చారుశీల స్వప్నబాల ఈ పాటలో హీరోయిన్ ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ శృతి హాసన్, ఆప్షన్ బి అనుష్క అండ్ ఆప్షన్ సి రకుల్ ప్రీత్ సింగ్. మీరు సరైన సమాధానం పంపించాల్సిన చిరునామా ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. సో మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు శనివారం కాబట్టి నేను ఈ రోజు వీకెండ్ లక్ష్మి SMS క్వశ్చన్ అడగబోతున్నాను. అలాగే ఈ రోజు స్పెషల్ మరొకటి ఏంటంటే లాస్ట్ వీక్ వీకెండ్ లక్ష్మి మన ముందుకు రాబోతోంది. 89 గ్రాముల బంగారం గెలుచుకున్న ఆ లక్కీ వీకెండ్ బంగారు లక్ష్మి ఎవరో ఈ ఎపిసోడ్ లో చూసేద్దాం. ఇప్పుడు మరి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీని క్యాప్షన్ లేదంట. సో సెకండ్ రౌండ్ ఆట మొదలు పెట్టే ముందు ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్, నాకు క్రేజీగా ఆన్సర్స్ రావాలి. ఓకే, ఆన్సర్ యాక్చువల్లీ ఒకటే ఉండొచ్చు, బట్ చూద్దాం మీ టాలెంట్ ఏంటో. ఆటలు ఆడని ప్లేయర్ ఏది? అరటిపండు. ఆటలో అరటిపండు అలా వచ్చావా? ఆహా కాదు. దుర్గా, మనీషా, పాసా? పాస్ అని చెప్పండి. పాస్ పాస్ పాస్. సిడి ప్లేయర్. ఇంకో ట్రై చేయనా? గుర్రానికి ఏనుక్కి తేడా ఏంటి? గుర్రానికి ఏనుక్కి తేడానా? తొండం. క్రేజీగా చెప్పమంటే నువ్వు లాజిక్ తో చెప్తున్నావు. క్రేజీగా ఆ స్పీడ్ గా ఉరకగలదు, ఇది ఉరకదు. దాని నుంచి లాజిక్ ఇది కూడా. చెప్పనా నేను చెప్పిన పాస్ చెప్పండి చాలు. ఓకే, గుర్రానికి ఒకే తోక ఉంటుంది, ఏనుక్కి 2 ఉంటాయి, ముందొకటి వెనకొకటి. సర్లే మిమ్మల్ని ఎక్కువగా కంగారు పెట్టను, ఇంకా బంగారం గెలుచుకుందామా? అయితే ముందు సుష్మిత రావాలి. వచ్చి ఆల్ ది బెస్ట్ సుష్మిత. థ్యాంక్ యూ. అండ్ ఓపెన్. ఓకే చెప్పు, ఎందుకు ఎలా ఎందుకు? దగ్గుపాటి వెంకటేష్. రైట్ ఆన్సర్. సెకండ్ ఉప్పు. ఉప్పు ఎవరికి పెట్ట? ఉప్పు మహేష్ ఏమిటి డార్లింగ్? ఉప్పు మహేష్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఉప్పలపాటి. ప్రభాస్ పెట్టావు. రైట్ ఆన్సర్. భూపతి రాజు. శోభన్ బాబు. నో, రవితేజ. రాంగ్ ఆన్సర్. ఘట్టమనేని తెలీదా నీకు? ఘట్టమనేని సితారా, ఘట్టమనేని గౌతమ్ అని 100 సార్లు చెప్పాం. ఎవరి పిల్లలు వీళ్ళు? మహేష్. మరి ఘట్టమనేని మహేష్ బాబు. ఉప్పు విల్ బి శోభన్ బాబు గారు. సో 2 రైట్ ఆన్సర్స్, 3 రాంగ్ ఆన్సర్స్. అంటే అప్ టు 3 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి 1 గ్రామ్ నీకు, 2 గ్రామ్స్ డ్రాప్ బాక్స్ లో. నెక్స్ట్ శ్రీదుర్గా, నీదే టర్న్. వచ్చేయి. ఓపెన్.
నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి ఇంట్లో నాన్నైనా వంటింట్లో అమ్మైనా పేపర్ బాయ్ అయినా ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా పరీక్షలన్నీ చించేసావని ప్రైజింగ్ మానేసి అరే వచ్చిన మార్కులు మరిచేలా ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి టైమ్ అప్. ఎందుకు పెట్టావు చెప్పు. ఎల్కా వినాయకుడు. రైట్ ఆన్సర్. కాకి శనీశ్వరుడు అనుకుంటున్నాను. అది తెలీదు. అడ్డి మరి గుడ్డి షాట్. రైట్ ఆన్సర్. ఓ హంస సరస్వతి. రైట్ ఆన్సర్. నందీశ్వరుడు. ఆయన పేరే నందీశ్వరుడు. సో అలా ఈశ్వరుడు అంటే శివుడు. రైట్ ఆన్సర్. గరుడ వాహన ఎవరు? మూర్తి. ఎస్ రైట్ ఆన్సర్. సో 5కి 5 రైట్ మ్యాచెస్. 3 grams gold. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే సో మనీషా ఆడే ముందు నాకు బాగా నవ్వాలనుంది కాబట్టి నేను ఏర్పాటు చేశాను ప్రోగ్రామ్. ఓకే ఒక టాపిక్ ఇస్తాను, దాన్ని మీరు ఓన్ చేసుకుని స్కెచ్ చేయాలి. మీ టాపిక్, మీ సిచ్యువేషన్ ఏంటంటే ఇద్దరు లవర్స్ పార్క్ వచ్చారు. బేసిక్లీ దేర్ ఆన్ డేట్. సో అక్కడ ఏం జరుగుతుందో మీరు క్రికెట్లో కమెంటరీ చెప్పినట్టు రన్నింగ్ కమెంటరీ చెప్పాలి. సో ఎవరు లవర్స్ ఎవరు కమెంటరీ చెప్తారో మీ ఇష్టం. బాగుండిపోతుంది. డోంట్ గో అవే. టైం చూసుకుంటే 12 గంటలు అవుతుంది. ఒక పచ్చడి గాంధీ పార్క్ లోకి ఇప్పుడే ఎంటర్ అవుతున్న బ్యాట్స్మెన్. ఆ నడక చూస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యానే అయి ఉంటుంది. ఒక అమ్మాయి ఎక్కడ దొరుకుతుందా అని చూస్తూ ఉంది. అప్పుడే ఎంటర్ అయింది కత్తి లాంటి బాల్. వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి స్లో మోషన్ లో వయ్యారంగా తిప్పుకుంటూ వస్తుందే. అప్పుడు పడ్డాయి కళ్ళు ఆ బ్యాట్స్మెన్ కళ్ళు బాల్ మీద. చూస్తున్నాడు మెల్లిగా ఎలా గోకాలా అని. మెల్లిగా ట్రై చేస్తున్నాడు. ఏవో దగ్గరికి వెళ్తున్నాడు కానీ ఏమవుతుందో తెలీదు. వికెట్ పడుతుందో లేదో చూడాలి. వెళ్ళిపోతున్నాడు దగ్గరికి. మెల్లిగా చెయ్యి వేసేసాడు. ఎస్ పగిలింది షాట్. వికెట్ పడిపోయింది అక్కడ. ఇంకా మెల్లగా ఇంకొక ట్రై చేద్దాం అనుకోని మెల్లిగా దగ్గరికి వెళ్ళాడు. వెళ్తున్నాడు మెల్లిగా. మళ్ళీ ఒక ట్రై వేసాడు మీద చేయడానికి. కానీ ఏమైందో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు. దేనికో తెలియదు మొత్తానికి. చూద్దాం కథ కంచికి ఎలా అవుతుందో. మీరు చెయ్యేశాడు. అమ్మాయి కూడా నచ్చింది. ఒక స్మైల్ ఇచ్చింది. హ్యాపీ ఈవినింగ్ స్టార్ట్ అయింది. సరసంగా ఒక చెంపదెబ్బేసి అలా వెళ్ళిపోయింది. వీళ్ళేసాలో. కానీ ఒకటి చెప్పాలి, నేను రన్నింగ్ కామెంటరీ వినాలి కాబట్టి నేనేం చూడలేదు. కానీ మీరు చూసినట్టే ఉంది. భలే చెప్పింది తెలుసా సుష్మిత. వెరీ గుడ్. యా థ్యాంక్ యూ. ఏ వికెట్ పడిందంటే చెప్ప పలగొట్టినట్ట. బాగా చెప్పావు అయితే. సూపర్. థ్యాంక్స్. ఓకే నెక్స్ట్ మనీషా ఆట ఆడేద్దాం. వచ్చే అండ్ మనీషా ఆల్ ది బెస్ట్. రెడీ కదా? ఎస్. ఓపెన్. భేలు పురి భలేకున్నాదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. అరే ఆక్ పాక్ కరే పాక్ ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే. సపోటా జ్యూసులా టమాటా సూపులా ముద్దొస్తున్నదే
మెహబూబా బాబా నన్నిలా గోవా వెళ్ళలా కొరు కొంచెం కొంచెం కొరికి తినైనా బాటల్లో మిఠాయి ఉన్నదే చెక్కిలో చక్కెర ఉన్నదే డబ్బులో లస్సీ ఉన్నదే కోకోనట్ వాటర్ ఉన్నదే అరే భేలు 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 పురి భలేకున్నదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే అరే ఆక్ పాక్ కరే పాక్ ఆట షురూ రే అయ్యో టైం అప్. ఓకే, నాగార్జున గారికి కృష్ణ చైతన్య రాంగ్ ఆన్సర్. నాగార్జున గారికి వెంకట్ విల్ బి ద రైట్ ఆన్సర్. శ్రీకాంత్ గారి బ్రదర్ ఇస్ అనిల్ కుమార్, అక్కడ కూడా రాంగ్ ఆన్సర్. రామ్ బ్రదర్ ఇస్ కృష్ణ చైతన్య, అది కూడా రాంగ్ ఆన్సర్. మనోజ్ విష్ణు, అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, ఈ 2 రైట్ మ్యాచెస్. సో అప్ టు 3 1 గ్రామ్ గోల్డ్. సో గుడ్ ట్రై. సో గ్రామ్ నీకు, 2 గ్రాములు డ్రాప్ బాక్స్లో ఇస్తారా? నీ గ్రామ్ దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే సో ఫస్ట్ రౌండ్ SMS విన్నర్ ఎవరంటే కంగ్రాచులేషన్స్. అలాగే మరి సెకండ్ రౌండ్ SMS క్వశ్చన్ హియర్ ఇట్ ఇస్. శనీశ్వరుడి వాహనం ఏంటి? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ A నంది, ఆప్షన్ B కాకి అండ్ ఆప్షన్ C హంస. మీరు సరైన సమాధానాన్ని ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 57575కి SMS పంపించండి. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. సో మన థర్డ్ రౌండ్ ఒక సూపర్ హిట్ డైలాగ్ పేరు కాబట్టి మీరు ఒక సూపర్ హిట్ డైలాగ్ వాళ్ళ స్టైల్లోనే, ఆ డైలాగ్ స్టార్ స్టైల్లోనే చెప్తే నేను గేమ్ స్టార్ట్ చేస్తా. సమాంత డైలాగ్ చెప్తా. సూపర్. నువ్వు మంచి వాడివని నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చి, బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలాగా తోకుక్కుంటూ నీ వెనకాలే వచ్చేస్తారు. టైప్ 2 వీళ్ళని పడేయడం చాలా కష్టం, త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, అయినా పడతారన్న గ్యారంటీ లేదు. నేను టైప్ 2. సూపర్. సరే మరి గేమ్ మొదలు పెట్టేద్దామా? సో ఆల్ ది బెస్ట్. Thank you. ముందుగా సుష్మిత కోసం యువర్ టైం స్టార్ట్ నౌ. జింజర్. రైట్ ఆన్సర్. రాశికన్నన్. రైట్ ఆన్సర్. ఫైర్ ఎగ్జాస్టర్. ఎక్స్టింగ్విషర్. ఓకే, రైట్ ఆన్సర్. నల్లి. ఓ మై గాడ్. నంది. రైట్ ఆన్సర్. Time up. So 4 right answers, 4 right guesses and 6 మిస్ అయ్యారు. బట్ అప్ టు 4 1 గ్రామ్ గోల్డ్. సో గ్రామ్ బంగారం మీకు, 3 గ్రాముల బంగారం డ్రాప్ బాక్స్లో. గుడ్ ట్రై. మీరు మిస్ అయిన ఇమేజెస్ ఎవరు అంటే మణిరత్నం గారు, జయప్రకాష్ నారాయణ లీడర్ లోక్సత్తా పార్టీకి, అండ్ జలగా, ఆ తర్వాత సాయిధరం తేజ్, యూ మిస్ సాయిధరం తేజ్ యాక్టర్ సనా, ఆ తర్వాత కొండవలస గారు. ఇవన్నమాట నువ్వు మిస్ అయిన ఇమేజెస్, గుర్తుపెట్టుకో. సో గ్రామ్ బంగారం నీకు, 3 గ్రాములు డ్రాప్ బాక్స్లో వచ్చాయి. ఓకే, నెక్స్ట్ శ్రీదుర్గాకి ఇమేజెస్ చెప్పే ముందు ఒక క్రేజీ క్వశ్చన్ కి క్రేజీ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తూ క్రేజీ అనసూయ అడుగుతున్న ప్రశ్న. ఒక సైన్స్ మాస్టర్ వాళ్ళ ఆవిడ్ని పొగడాలంటే ఎలా పొగుడతాడు? క్రేజీగా చెప్పండి. నీ కళ్ళు చూడడానికి నిజంగా లోటస్ పువ్వులా ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయంటే కళ్ళని చూస్తే చాలు, ఇట్లా ఎవరైనా పడిపోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఎవరు ట్రై చేస్తారు? మీకు పొగడ్డం అలవాటు లేదనుకుంటా. సరే నేను చెప్పనా, ఇంటికి సోలార్ దీపం మీ ఇల్లాలు. దట్ వాజ్ అ క్రేజీ ఆన్సర్. బట్ ఎనీవేస్, ఈ ఆట నా క్రేజీగా ఆడతావో లేదో చూద్దాం. క్రేజీ అంటే పాజిటివ్గా 10కి 10 చెప్పు. ఓకేనా శ్రీదుర్గా? ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రజనీకాంత్. రైట్ ఆన్సర్. మొబైల్.
మొబైలా? నో. యూ మార్క్. నమిత. వెళ్ళిపోయాక చెప్పకూడదు. మంకీ. ఓకే, రైట్ ఆన్సర్. తమన్. ఓకే. బబ్లు. కాన్స్. ఓకే, 5 రైట్ గెసెస్ అండ్ 5 మిస్ చేసేసారు. సుమన్ శెట్టి యాక్టర్, నమిత నేను కౌంట్ చేశాను యాక్చువల్లీ. వెళ్ళిపోయాక చెప్తున్నారు మీరు. అది కార్డ్లెస్ ఫోన్, యూటర్న్ మార్క్ అండ్ సౌరవ్ గంగులీ అండ్ అపూర్వ. సో అప్ టు 6 2 grams బంగారం, అంటే 2 గ్రాముల బంగారం మీకు ఇప్పుడు అండ్ 2 గ్రాముల డ్రాప్ బాక్స్లో. ఓకే, మరి మనీషా నువ్వు కూడా రెడీయా? యా. ఓకే, తను 1 గ్రాము, తను 2 grams, నువ్వు 3 or 4 అంతే. టార్గెట్ ఎక్కువ పెట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Your time starts now. చెస్. దీపికా పడుకొని. No. సారీ. స్విమ్మింగ్ పూల్. Okay. అంజనా సౌమ్య. Right answer. స్పైడర్. 4. అయ్యో ప్రియాంక చోప్రా. అంటే అందరూ వాళ్ళు ఒకేసారి హాలీవుడ్కి వెళ్ళిపోయారు, నువ్వు అలా కన్ఫ్యూజ్ అయిపోయావు. సో మధుశాలిని, ప్రియాంక చోప్రా, సింబు, సుధా గారు, అజయ్. ఫస్ట్ రాజమౌళి గారి ఫాదర్, ఆయన సినిమాలన్నిటికీ రైటర్ కూడా విజేంద్ర ప్రసాద్ గారు. సో బట్ అప్ టు 4 చెప్పావు కదా, అప్ టు 4 1 గ్రామ్ గోల్డ్. నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు వెళ్ళే పో పాప. సర్లే, 1 గ్రామ్ నీకు, 3 grams డ్రాప్ బాక్స్లో వచ్చే. ఓకే, ఇప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్ హో జాయ్. మనీషా డాన్స్ చేద్దాం. వచ్చి ఆటలు ఆడ, సరదా పాటలు పాడ, గుజరాత్ పడుచులు ఆడ, ప్రియుడే చెలికై చూడ, చెలి కనిపించేనా కను చాటుగా నాకు, తన ప్రేమ చెప్పేనా ఈనాడు, తన జాడేమిటో తెలియలేక నాకు, గుండెల్లో గుబులు పుట్టేనా, తన జాడేమిటో తెలియలేక నాకు, గుండెల్లో గుబులు పుట్టేనా. దాండియా ఆటలు ఆడ, సరదా పాటలు పాడ, గుజరాత్ పడుచులు వాడ, ప్రియుడే చెలికై చూడ. నిన్ను చూసి నన్ను నేను మరచి, చెప్పలేదు మూగబోయి నిలచి, మనసులోన దాగి ఉన్న ఆ మాట తెలిసిందా. నిన్ను చూసి నాలో నేను మురిసి, అసలు మాట చెప్పకుండా దాచి, కళ్ళతోటి సైగ చేసి చెప్పలే తెలిసిందా. ఓ కాటుకల్లె నేను కనుల చేరుకుంటా, కాటుకల్లె నేను కనుల చేరుకుంటా, పూల పూల విరిసి నేను కురుల నల్లుకుంటా. ఓ కళ్ళలోన కాటుకా కరిగిపోనంతా, కుళ్ళలోన పువ్వులన్నీ వాడిపోనంతా. నీ ప్రేమ హృదయమే పొందేనా, తడి బొట్టు నీకునే కట్టేనా. ఈ మాట మాత్రమే నిజమైతే నా జన్మే ధన్యం. సూపర్ మనీషా, అసలు చూస్తూ ఉండిపోవాలనిపించింది తెలుసా. నాకు డౌట్ వచ్చింది, నువ్వు గుజరాతీ అమ్మాయివా? కాదు.
గర్బాలు దాండియాలు నైట్లు బాగా వెళ్ళావు కదా, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు పోనీ? ఒక అమ్మాయి ఉంది. ఫుల్ పార్ట్నరా నీకు అమ్మాయి? ఎంత బాగా చేసావో, అసలు అలా చూడాలనిపించింది, మేము అందరం చూస్తూ ఉండిపోయాం. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఓకే, మరి దీంతో మనం థర్డ్ రౌండ్ కూడా పూర్తి చేసుకున్నాం, కానీ పూర్తవలేదు కదా, ఎందుకంటే ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు 1 గ్రామ్ గోల్డ్ బ్యాలెన్స్ ఉంది కదా. మరి అది ఎవరు గెలుచుకుంటారు అంటే, ఇప్పుడు నేను ఇవ్వబోయే టాస్క్ ఎవరైతే బ్రహ్మాండంగా పూర్తి చేస్తారో, ఎవరైతే చాలా బాగా చేస్తారో వాళ్ళకి. ఓకే, టాస్క్ ఒక సిచ్యువేషన్ ఇవ్వబోతున్నాను. బేసిక్గా ధూమపానం, మద్యపానం ఇవి రెండే కాకుండా టెక్నాలజీ కూడా ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరినైనా రే ఏం సాధించావురా అంటే ఫేస్బుక్లో లైక్లు, వాట్సాప్లో స్టేటస్లు సాధించానని చెప్పుకునే పరిస్థితి. సో అలాంటి టెక్నాలజీ పిచ్ ఉన్న ఒక చావు సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో మీరు చూపించాలి. ఓకేనా? కమాన్, తమరేనా ముఖ్యమైన పాత్ర, కీలక పాత్ర, కీలక పొజిషన్. అండ్ యాక్షన్. హలో దివ్య, చెప్పు. ఇది తెలుసానే నీకు? మన రకాలు అదే శీతలని పెట్టుకుంది ఫేస్బుక్ లో పేరు, చనిపోయింది. ఎక్కడ నవ్వు తొందర రా, నువ్వు చూసుకోలేదా? మన వాట్సాప్ లో అందరు పెట్టేశారు, సర్కిల్ అవుతుంది. ఈ పాటికి వచ్చేయాలి, త్వరగా రా. ఓకే చూడవే, ఇది అవలీలగా బిర్యానీ ప్యాకెట్ తినేసేది, అప్పుడు దానికి 100 రోజులు నిండిపోయినాయా? 100 రోజులా? అయ్యో, ఫేస్బుక్ లో 100 కామెంట్లు చేసేది, కానీ నా ఒక్కదానికే కామెంట్ చేయకపోయేది. అది ప్రతి అబ్బాయికి కమెంట్ చేసేది, నాకు ఒక్క ఫోటోకి కూడా లైక్ కొట్టకపోయేది. ఎప్పుడు ఛార్జింగ్ లేకపోయినా పర్లేదు, ఫోన్ ఉంటే చాలు, తినలేకపోయినలేదు పెట్టుకొని మరి. విన్నావా? నైట్ 3 వరకు చదువుకోకుండా అది కూడా. పేరు కూడానే పెంటమ్మలాగా ఉండేది. అయినా ఎఫ్బీలో మార్చుకుందిగా. అదే శీతలని పెట్టుకుందిగా స్టైల్ గా. శీతల్ చూడవే, ఇది చనిపోయినా కూడా ఎలా స్టైల్ గా పెట్టిందో పోజు. అసలు పుట్టడమే స్టైల్ గా పుట్టింది. అసలు లేదు, అంత ఫేక్ మేకప్ అన్నీ చెప్పారు కానీ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పలేదే. ఇది ఉంది, పదవే దయ్యం కావచ్చు. రెస్ట్ ఇన్ పీస్, ఆర్ఐపీ అని చెప్పలేదట. బాగా చేస్తారబ్బా, ఈ మధ్య అలాగే ఉంది. పోయిన దాని పాపం దాని గురించి ఎంతమంది చేసిందో ఎంత మంచిదో చెప్పక ఏం చేయలేదు, అది కూడా మొత్తం టెక్నాలజీ గురించే మాట్లాడారు. అలాగే ఉంది అబ్బా, బాగా చూపించారు. ఓకే, సో కానీ విషయం మర్చిపోయింది, ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ కి మీరు చేశారు. పాపం సెంటర్ లో ఉన్న దుర్గా మాత్రం ఆ క్యారెక్టర్ ఇచ్చారు, తను చేసిన క్యారెక్టర్ కరెక్ట్ గా చేసింది, కానీ ఎక్కువగా స్కోప్ లేదు. యూనో వాట్ ఐ మీన్. సుష్మిత అండ్ మనీషా మీరిద్దరు పోటాపోటీగా చేశారు, కానీ మీ ఇద్దరు బ్రహ్మాండంగా చేసి టైటిల్ కి కరెక్ట్ అనిపించుకున్నవారు మనీషా. కంగ్రాచులేషన్స్. వచ్చేయ్. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు వార్ అందించే 1 గ్రామ్ గోల్డ్ గోస్ టు మనీషా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ నౌ థర్డ్ రౌండ్ ఇప్పుడు పూర్తయిపోయింది కాబట్టి ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసుకునే ముందు సెకండ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో తెలుసుకుందాం. అండ్ ఇట్ ఈస్ కంగ్రాచులేషన్స్. అలాగే థర్డ్ రౌండ్ SMS క్వశ్చన్ ఏంటో కూడా చూసేద్దాం. ఈ ఎపిసోడ్ లోని పార్టిసిపెంట్ మనీషా డాన్స్ చేసిన దాండియా ఆటలో ఆ పాట ఏ సినిమాలోనిది? యువర్ ఆప్షన్స్ ఆర్: ఆప్షన్ ఏ పెళ్లి రోజు, ఆప్షన్ బి పుట్టినరోజు, అండ్ ఆప్షన్ సి ప్రేమికుల రోజు. మీరు సరైన సమాధానం పంపించాల్సిన చిరునామా ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. Now start the fourth and the final round. రాజుగారి గది. ఓకే, సో వన్స్ అగైన్ మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే రైట్ నౌ మీ దగ్గర ఎంతైతే బంగారం ఉందో ఆ బంగారం మీ సొంతం. వెల్ డన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ రాజుగారి గదికి ఎంట్రీ పొందిన శ్రీ దుర్గాకి స్పెషల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర ప్రస్తుతం 6 గ్రాముల బంగారం ఉంది అండ్ డ్రాప్ బాక్స్ లో 14 గ్రాముల బంగారం ఉంది. ఫస్ట్ ఛాన్స్ లో కనుక నువ్వు ఈ డ్రాప్ బాక్స్ సొంతం చేసుకుంటే 6 గ్రాములు ప్లస్ 14 గ్రాములు 20 గ్రాముల బంగారంతో నీ ఇంటిని బంగారం చేసుకోబోతున్నావు. సెకండ్ ఛాన్స్ లో కనుక డ్రాప్ బాక్స్ ఎక్కడుందో చెప్పేస్తే అప్పుడు 50%, అంటే 7 గ్రాముల బంగారం.
6 + 7 13 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్తావు. సెకండ్ ఛాన్స్లో కూడా నువ్వు చెప్పలేకపోతే అప్పుడు ఈ 14 గ్రాముల బంగారం ప్లస్ 6 గ్రాముల బంగారం వీకెండ్ లక్ష్మి కోసం 20 గ్రాముల బంగారం ఉంటుంది. బట్ ముందుగా అదంతా జరగాలంటే నేను డ్రాప్ బాక్స్ని రాజుగారి గదికి తీసుకెళ్ళి ఏదో ఒక డోర్ వెనకాల పెట్టాలి కదా. మరి ఆల్ ది బెస్ట్ టు us. Thank See you. soon. ఓకే, సో రాజుగారి గదిలో డోర్ నెంబర్ 1 or 2 or 3 ఏదో ఒక డోర్ వెనకాల నేను 14 గ్రాముల బంగారంతో ఉన్న డ్రాప్ బాక్స్ని పెట్టేసా. నేను అసలు తొందర పెట్టను. టేక్ యువర్ టైం. సో ఫస్ట్ ఛాన్స్లోనే రైట్ డోర్ చెప్పేస్తే మొత్తం డ్రాప్ బాక్స్ నీదే. ఆల్ ది బెస్ట్ యూ. గో ఫర్ ఇట్. శ్రీదుర్గా రెడీయా? రెడీ. సో ఏ డోర్ నెంబర్ అనుకుంటున్నావు? డోర్ నెంబర్ 2. డోర్ నెంబర్ 2. షూరా? షూర్. రైట్ నౌ నువ్వు డోర్ నెంబర్ 2 అన్నావు. నేను ఒకసారి ఫ్రీజ్ అన్న తర్వాత మళ్ళీ దెర్ ఇస్ నో టేకింగ్ బ్యాక్. మళ్ళీ సెకండ్ ఛాన్సే ఉంటుంది. సో ఫ్రీజ్ చెప్పే ముందు డోర్ నెంబర్ 2 వెనక డ్రాప్ బాక్స్ ఉంటే 14 గ్రాములు అందులో ఉన్న మొత్తం నీదే. డోర్ నెంబర్ 2లో లేకపోతే సెకండ్ ఛాన్స్కి వెళ్ళాలి. అంటే అప్పుడు డోర్ నెంబర్ 1 or డోర్ నెంబర్ 3లో ఉన్నట్టు అర్థం. సో డోర్ నెంబర్ 2 ఫ్రీజ్ చేయనా? ఆల్ రైట్, మరి ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 2. సో ఫ్రీజ్ చేయబడింది. చూసేద్దామా? చూసేద్దాం. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 2. సారీ శ్రీదుర్గా, ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయింది. డోర్ నెంబర్ 2 వెనకాల లేదు. ఇప్పుడు సెకండ్ ఛాన్స్. డోర్ నెంబర్ 2లో లేదంటే డోర్ నెంబర్ 1 or డోర్ నెంబర్ 3 వెనకాల ఉన్నట్టు. బట్ ఏ డోర్ నెంబర్ చెప్తావో ఇదే ఆఖరి ఛాన్స్. ఇప్పుడు కనుక కరెక్ట్ అయితే 7 గ్రాముల బంగారం నీకు, మరో 7 గ్రాముల బంగారం అయితే గ్యారంటీగా వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోయింది. సో 13 గ్రాముల బంగారం వీకెండ్ లక్ష్మికి. సో జాగ్రత్తగా ఆలోచించి రెడీ అని చెప్తే గో ఫర్ ఇట్. ఓకే, ఏ డోర్ నెంబర్ అనుకున్నాం? డోర్ నెంబర్ 1. డోర్ నెంబర్ 1. షో డోర్ నెంబర్ 1 వెనకాలంటే 7 గ్రాములు నీవి, 7 గ్రాములు వీకెండ్ లక్ష్మికి. ఫైనల్సే డోర్ నెంబర్ 1 ఫ్రీజ్ చేయనా? ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 1. అండ్ ఓపెన్ చేద్దామా? ఆల్ రైట్, మరి ఓపెన్ డోర్ నెంబర్ 1 ప్లీజ్. Ressegurão, 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 ressegurão. సో ఈరోజు మన రాజుగారి గదిలో సెకండ్ ఛాన్స్లో సగం బంగారం అంటే 14 గ్రాముల్లో 7 గ్రాముల బంగారం సొంతం చేసుకుంది. కంగ్రాచులేషన్స్ శ్రీదుర్గా.
ఇంటికి మాత్రం 6+7 13 గ్రాములతో ఇంటిని బంగారం చేసుకున్నావు. కంగ్రాచులేషన్స్. అండ్ మీకు కూడా కంగ్రాట్స్, ఎంతో కొంత బంగారం తీసుకెళ్తున్నారు. ఐఎమ్ హ్యాపీ యూఆర్ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ హియర్. అండ్ నౌ రౌండ్ 3 SMS క్వశ్చన్ విన్నర్ ఎవరో తెలుసుకుందాం. అండ్ దేర్ యు గో, కంగ్రాచులేషన్స్. ఓకే, మరి ఈ వారం వీకెండ్ క్వశ్చన్ SMS క్వశ్చన్ అడిగే ముందు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం. ఫస్ట్ వీకెండ్ లక్ష్మి, ఆ లక్కీ బంగారు లక్ష్మి రెడీగా ఉంది. సో చూడడానికి మీరు రెడీయా? రెడీ. సో ప్లీజ్ వెల్కమ్ స్వాతి ఫ్రమ్ వరంగల్. 89 గ్రాముల బంగారం గెలుచుకున్న లక్కీ వీకెండ్ లక్ష్మి స్వాతి ఫ్రమ్ వరంగల్. సో మీ 89 గ్రాముల బంగారం గెలుచుకున్నారు. సో అది తీసుకోవడానికి వచ్చేసారు వరంగల్ నుంచి. ఏం చేస్తుంటారు మీరు స్వాతి? హౌస్ వైఫ్. ఓకే, మీ పేరు అనౌన్స్ అవ్వగానే మీ ఫస్ట్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? వాట్ వాజ్ యువర్ రెస్పాన్స్? టాప్ లేపేశారా? యాక్చువల్లీ నేను నమ్మలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందేమో అని. ఓకే, బట్ చాలా హ్యాపీగా ఉంది. ఇలా 89 గ్రాముల బంగారం, మీరే గోల్డ్ రష్ లో మొట్టమొదటి వీకెండ్ లక్ష్మి. చిన్న కుతూహలంతో అడుగుతున్నా, ఎన్ని SMS పంపించారు? అప్రాక్సిమేట్లీ 120 అబౌవ్. ఓ మై గాడ్, అంత కష్టపడ్డారైతే దీని వెనకాల కూడా కష్టం ఉంది. ఓకే, వచ్చేస్తుందా ఏంటి? దిస్ ఇస్ అమేజింగ్. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి ఈ వారం SMS క్వశ్చన్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ గా రిలీజ్ అయిన సినిమా ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ ఖైదీ, ఆప్షన్ బి ఖైదీ నంబర్ 786 అండ్ ఆప్షన్ సి ఖైదీ నంబర్ 150. మీరు సరైన సమాధానాలు పంపాల్సిన చిరునామా ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఊరు పేరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఓకే, మరి ఈ వారం వీకెండ్ లక్ష్మి కూడా మీ ప్రశ్నని అడిగేశాను. మరి మీకోసం 13 గ్రాముల బంగారం వెయిట్ చేస్తుంది. SMSలు పంపించేయండి. నేను బాయ్ చెప్పేసిన వెంటనే లైన్స్ ఓపెన్ అవుతాయి. అండ్ వెళ్ళే ముందు అనసూయ బంగారు మాట ఏమిటంటే, స్కిన్ అలర్జీస్, బయట బోల్డంత పొల్యూషన్ పెరిగిపోతుంది, గ్రీనరీ మొత్తం తగ్గిపోతుంది. సో స్కిన్ అలర్జీస్ ఉన్న వాళ్ళు పసుపు రాసుకుంటే చర్మం కాంతివంతంగా అవుతుంది, అలర్జీస్ కూడా తగ్గుతాయి. See you next episode. Bye bye. Take care. Happy weekend all of you.